హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నా వెనక కనిపిస్తున్న వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఆయన గతంలో శ్రీకాంత్ అయ్యంగార్గా నాకు బాగా పరిచయం. కోర్స్ తెలుసు శ్రీకాంత్ అయ్యంగార్గా. ఇప్పుడు శ్రీకాంత్ భారత్గా ఆయన పేరు మార్చుకున్నారు. అది దేశం పట్ల ఆయనకున్నటువంటి గౌరవమా లేకపోతే ఇంకోట అనేది నాకు కూడా తెలియదు. కానీ శ్రీకాంత్ భారత్ అనగానే దేశ భక్తుల్లాగే నాకు కనిపిస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఈ పోస్ట్ చూశాను నేను. తాగిన మత్తులో ఒళ్ళు మరిచి మహాత్మా గాంధీ గారిని గురించి చాలా నీచంగా మాట్లాడాను. నేను మాట్లాడిన ఆ మాటలు వింటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక మహనీయుడి గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడినందుకు యావత్ దేశ ప్రజలు క్షమాపణలు చెప్తున్నా. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యబోను. ఇట్లు శ్రీకాంత్ అయ్యంగార్. నేను మాట్లాడా, ఏందన్నా ఇట్లా చెప్పారా మీరు అని. లేదే ఆయన నవ్వుతున్నాడు. సో ఆయన ఇలా నవ్వడానికి గల కారణం ఏంటంటే 3 రోజుల క్రితం శ్రీకాంత్ భరత్ గారు ఒక వీడియో చేశారు. శ్రీకాంత్ భారత్ అని అనుకుంటా. శ్రీకాంత్ భారత్ గారు ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేస్తూ అందుట్లో మహానుభావుడు, మహానీయుడు అని, మహాత్మా అని కూడా చెప్పబడే గాంధీ గారి గురించి ఈయన కొన్ని మాటలు మాట్లాడాడు. అవి అనుచితం అనేది కొంతమంది అభిప్రాయం. ఎందుకు అనుచితం అంటే ఆయన మాట్లాడిన సత్యాలు కొద్దిగా గుండెల్లో గుచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. ఒకసారి అవేంటో కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే ఇది నేను ఆయనతో మాట్లాడాను కదా. ఇదిగో, మీరు సారీ చెప్పారా అని అడిగా అన్నని. నో అన్నారు. ఇక్కడ చూడండి, నో అన్నారు. సరే చూపిస్తా. నో అన్నారు. ఇదే పోస్ట్ పెట్టి బ్రిటిష్ వాడికి క్షమాపణ లెటర్ రాసిన వాళ్ళు కోవకి చెందిన వాడే వీడు అంటే అయినా అప్పుడు వాడు క్షమాపణ కోరాడు. ఇప్పుడు వీడు తప్పు చేయడం, క్షమాపణ కోరడం మనువాదుల పరంపర. మనువాదులు ఎందుకు వచ్చారు మధ్యలో? సో ఇది శ్రీకాంత్ అయ్య గారు అన్న ప్రొఫైల్ అన్నదే చెప్పిన తర్వాత నేను మళ్ళీ అసలు ఏం మాట్లాడారు, ఒకసారి మాట్లాడారా 2 సార్లు మాట్లాడారా అని ఆలోచిస్తే నమస్కారం. ఈయన మాట్లాడిన మాటలు ఎంత కాన్షియస్గా మాట్లాడారో అర్థం చేసుకోండి. నమస్కారం అని చాలా కూల్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏం మాట్లాడతారో విందాం. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. ఏ పోస్టులు పెట్టినా పెద్ద కామెంట్ వస్తాయి, వాటిని పట్టించుకోనండి అని సింపుల్గా చెప్పారు. అండ్ ఆ తర్వాత ఇచ్చే క్లారిటీ చూడండి. ఎవడో పిచ్చనాయలు పోస్టులు పెడతారు, పట్టించుకోవాలా అని ఆయన. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు గాంధీ జయంతి రోజు తెలుసురా మీకు 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అంటే ఆయన చెప్తున్న కాంటెక్స్ట్ నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మన ఇంట్లో తల్లిలో, చెల్లో, అక్కో, తమ్ముడు, అక్క, ఓన్లీ లేడీసే, ఒకడు మహానుభావుడు అని పేరు పెట్టుకొని, అంటే ఇప్పుడు బాబాలు ఉంటారు కదా, అట్లాంటి వ్యక్తి దగ్గరికి పంపించి అక్కడికి వెళ్ళగానే నేను చాలా కంట్రోల్లో ఉండాలనుకున్నా. అయితే ఏం చేయాలి స్వామి అంటే, మీ అక్కని నా పక్కన నగ్నంగా పడుకోబెట్టు, మీ చెల్లిని నాది పక్కన నగ్నంగా పడుకోబెట్టు. ఇప్పుడు కనుక నేను వారిని చూసి చెల్లించకుండా, కంట్రోల్ కాకుండా ఉండానంటే అప్పుడు నేను అన్నిటిని జయించిన వ్యక్తిని అని చెప్పాడనుకో, చేతిలో ఏది ఉంటే అది తీసుకుని మొహం పళ్ళని పగల నొక్కి జుట్టు ఉండబోతే గొంతు పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఎక్కడ పెడితే అక్కడ కొట్టవా అడుగుతున్నా. ఒక అన్నని, నాన్నని, తమ్ముడిని అడుగుతూ ఉన్నా. మన అక్కనో, మన చెల్లినో, మన అమ్మనో, ఎవడైనా వాడి నిగ్రహత్వం కోసం ఇలా చేయాలనుకుంటున్నాను అంటే మీరేం చేస్తారు? సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా. ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా అంట. ఆయన లెటర్స్ నేను వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కొంతమంది గతంలో పెడితే చదివా. బ్రిటిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి
వాళ్ళ సొంత భార్యనే ప్రేమించి ఆవిడకి లవ్ లెటర్ రాసిన గత చరిత్రలో ఇప్పుడు ఈయన మాట్లాడే వ్యక్తి ఉన్నారు. ఆ ఆర్టికల్స్ దొరికితే మీకు అందరూ చూడండి. ఆత్ముడు స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. ఇది నాకు కూడా పెద్ద $100 క్వశ్చన్లా ఉంటుంది. స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో హతసాక్షులుగా అంటే ప్రాణాలు అర్పించిన వాళ్ళలో అల్లూరి సీతారామరాజు గారు, మన తెలుగు వీరుడు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే లాలా లజపతి రాయ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహావీరులు వాళ్ళ ప్రాణాన్ని ఇలా తీసుకురా కొట్టమంటే ఇచ్చేశారు. వాళ్ళకెందుకు పేరు రాలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. అరే స్వతంత్ర పోరాటం కోసం నా ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళకి ఎవ్వరికి పేరు రాలా. నేను నడుచుకుంటూ వెళ్తా, నిన్ను చూసుకుంటూ ఇటు వెళ్తా, ఏం చేయను, ఇటు చూసుకుంటూ ఇటు వెళ్తా, ఏం చేయను, నువ్వేమేం చేసుకుని నేను ఎట్టగా నుంచుంటా, ఏం చేయను, నువ్వు నన్ను కొట్టు నేనేం చేయను అన్న వాళ్ళ మహానుభావులు ఎట్లా అవుతారు? నీకు గన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే కాల్చుకో, ఏం కాదు కాల్చుకో, నేనేం చేయను అంటే ఎట్లా ఉంటుంది? అది ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, ఈడు పీడోఫైల్. నిజంగా వాళ్ళు పరమాత్ములు. ఎందుకంటే నో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డారు. అరే 21 సంవత్సరాలు ఏజ్ అబ్బా భగత్ సింగ్ది, ప్రాణాలు అర్పించలా, క్షమాభిక్ష కోరుకో బాసు అని లెటర్లు సిఫార్సు చేశారు. ఏది బ్రిటిష్ వారు, అరే క్షమాభిక్ష కోర్రా వదిలేస్తామని. నా రక్తం కింద పడితే ఇంకోటి పుట్టుకోసాడు, దానిలో నేను కోరేంద్ర బానిస నువ్వు అన్నాడు. కానీ మన వాళ్ళు క్షమాపణ కోరుకోను కానీ లెటర్ రాసి క్షమాపణ కోరిన బ్యాచ్లు బొచ్చడు 2 మంది ఉన్నారు. ఇంకో విషయం, జాతి పిత భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతి పిత, ఈ జాతి పిత అని చెప్పి మనకి లేని పొంది మన బ్రెయిన్లో ఎక్కిస్తూనే ఉన్నారు. జాతి పిత భరతమాత ఏమైపోయింది? జాతి పిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. ఒకవేళ మహాత్మా గాంధీ కనుక ఈ దేశానికి తండ్రి అయితే, నేను మీకు తెలుసుగా బాస్టర్డ్ అంటే మళ్ళీ నేను చెప్పకూడదు, అది పెద్ద బూత్ అవుతుంది, అటువంటి కొడుకుని అని చెప్తూ ఉన్నారు. జై హింద్, నేర్చుకోండి ఇడియట్స్. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ. లవ్ యూ ఆల్. ఈడియట్స్ అని ఎవరిని అన్నారు? గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అని ఎవరిని అన్నారు? దీంట్లో చాలామంది అబ్జెక్షన్ చేయొచ్చు. చాలామంది ఒక తీవ్రవాదిలాగా, ఒక ఏమీ బాగా ఉల్లు బలిసిన వ్యక్తిగా శ్రీకాంత్ గారిని పోర్ట్రే చేయొచ్చు, అంటే అలా చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది మన వాళ్ళకి అనవసరం, అంతే కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా అంతే కదా. బీజేపీ గవర్నమెంట్లో బ్రిడ్జీలు కూలిపోయినా, పిల్లలు 20-30 మంది దగ్గుమందుతో చనిపోయినా, కట్టిన ఎయిర్పోర్ట్లు కూలిపోయినా, ఏం పోయినా మనకు అనవసరం, మనం పట్టించుకోవద్దు. 25 లక్షల కోట్లు దేశం నుంచి డబ్బు తీసుకొని పారిపోయినటువంటి బడా రాజకీయ నాయకులకి, బిజినెస్ మ్యాన్స్కి క్యాన్సిల్ చేసేసిన, మాఫీ చేసి 25 లక్షల కోట్లు మాఫీ చేసి దాని ద్వారా లబ్ధి పొందిన, మర్డర్లు, మానవంగాలు, రేపులు అన్నీ చేసి జైల్లో ఉండి జై బీజేపీ అన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి పార్టీలో కలుపుకున్న, ఇలాంతా వాషింగ్ మిషన్ పార్టీ, వాట్సాప్ యూనివర్సిటీని ప్రజల్లోకి తీసుకొస్తూ ప్రజలకి కనీస జ్ఞానాన్ని ఇచ్చే విద్యని దూరం చేస్తున్నటువంటి సో కాల్డ్ బీజేపీ నాయకులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా లేదా చెప్పండి మీరు. సో ఇదొక వీడియో అయితే, నాకు నెక్స్ట్ ఈరోజు చూస్తే ఇంకో వీడియో కనిపించింది. ఈయన ఎన్ని వీడియోలు చేస్తాడో నాకు అర్థం కాల. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. ఆ పీడోఫైల్ గురించి చెప్పా కదా, ఆ మోహన్ దాస్ గారు, ఆ గురించి ఇంకో విషయం చెప్పాలి క్లారిటీ కోసం. నాథరామ్ గోడ్సే అని చంపేశాడు కదా. నాథరామ్ గోడ్సే ఈజ్ అవర్ నేషన్స్ ఫస్ట్ యాంటీబయాటిక్. నాథరామ్ గోడ్సే గారు నేషనల్ ఫస్ట్ యాంటీబయాటిక్ అంట.
అంటే మన దేశానికి పట్టిన ఒక రోగాన్ని నిర్మూలించినటువంటి యాంటీబయాటిక్గా ఈయన చెప్తూ ఉన్నారు. Nathuram Godse is a national antibiotic because he was the first person to kill the most important parasite of our country, Mohandas Karamchand Gandhi. ఎందుకంటే ఆయన దేశానికి పట్టిన పారాసైట్ అంటే పరాన్నజీవి, అంటే వేరే వాళ్ళపైన ఆధారపడి వాళ్ళని పీక్కు తిని ఆడవాళ్ళని నగ్నంగా పడుకోబెట్టుకొని నాకు కంట్రోల్ ఉందే చూడండి అని చెప్పుకుంటూ అసలు ఎన్నో జీవితాలని, లేడీస్ ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలని స్వతహాగా నాశనం చేశారంటూ ఈయన చెప్తూ ఉంటూ ఆయన ఒక పారాసైట్గా ఆయన వర్ణిస్తూ ఉన్నారన్నమాట. So if Nathuram Godse is to be treated as a convicted felon, if he is to be treated as a terrorist, then all doctors are terrorists. పెద్ద స్టేట్మెంటే ఇది. నాథూరామ్ గాడ్సే అనే అతను గాంధీ గారిని చంపటం అనేది ఒక మర్డర్ అయితే, ఇప్పుడు ఎవరైతే మన రోగాలకి మందులు ఇచ్చి యాంటీబయాటిక్లు ఇచ్చి మనం బయటకిస్తున్న డాక్టర్లు అందరూ కూడా టెర్రరిస్ట్లే అంట. బాబా They also use antibiotics. It is the minimum duty of every citizen to kill such pedophile. I hope you got the point. Good boys, good girls, and Mirandaru. Love you all. సో నాకు ఒకటి అర్థమైంది, శ్రీకాంత్ భారత్ గారికి గాంధీ గారంటే పూర్తి అవగాహన ఉంది, అదేవిధంగా బాగా కోపం కూడా ఉందని. అయితే ఆయన ఇవన్నీ చేసిన తర్వాత క్షమాపణ చెప్పారా అన్నదే నాకు వచ్చిన డౌట్. ఎందుకంటే బేసికల్గా ఆయన మైండ్ సెట్ నాకు తెలుసు. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మాట్లాడేటప్పుడు ఆలోచించే మాట్లాడతారు. అంత వేగ్గా ఏదో స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేశారు కాబట్టి నేను అడిగా, చేశారా, క్షమాపణ చెప్పారా? నేను ఇప్పటిదాకా దీనిపైన వీడియో చేయలేదు. రీజన్ ఏంటంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ అది. కానీ దీన్ని క్షమాపణ చెప్పినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే నిజంగా ఆయన రియలైజ్ అయ్యాడా, ఆయనలో మార్పు వచ్చిందా, లేదంటే ఆయన అందరికి భయపడి క్షమాపణ చెప్పాడంటే అటువంటి క్యారెక్టర్ కాదే అనేసి నేను ఆయనకి మెసేజ్ చేయడం జరిగింది. ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికి చెప్తూ ఉన్నా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోకి వాళ్ళ దాంట్లోకి మనం చొచ్చుకు వెళ్ళి కొన్ని విషయాలు మనం తీసుకుంటాం. ఎందుకంటే అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. వన్స్ అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఒక్కొక్కరు ఒక విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు గాంధీని అభిమానించేవారు శ్రీకాంత్ భరత్ గారితో పాటు ఈ వీడియో చేస్తున్న నన్ను కూడా అసహించుకోవచ్చు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టుగా వాళ్ళ తల్లినో చెల్లినో అమ్మనో పంపించేవాడైతే అసహించుకోడు, లేదు పంపని వాడైతే గ్యారెంటీగా అసహించుకోడు. నా తల్లిని ఎందుకు పంపిస్తాను, వాడెవడో నిగ్రత్వాన్ని నిరూపించుకోవటానిక అని అంటారు. ఇప్పుడు గాంధీ గారు కూడా అదే చేశారంటే ఈయన చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను కరెక్టే మాట్లాడానని నేను అనుకుంటున్నా, ఆయన కూడా కరెక్టే మాట్లాడారన్నదే నా ఒపీనియను. ఒకవేళ ఏమి కాదు అనుకుంటే మీ ఒపీనియన్ మీది. సో దీంట్లో నో కాంట్రవర్సీ, నథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.